నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే కరింగర పండుతో ఐస్ క్రీమ్ చేసుకుందామండి. పండు తీసుకొని రెండు ఒప్పలుగా కట్ చేసుకున్నాం. ఒక ఒప్ప తీసుకొని పక్కన పెట్టుకున్నాం. ఒక ఒప్పను చిన్న చిన్న పీసెస్ గా చేసుకుందాం. కరింగర పండును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. జ్యూస్కు మిక్సీ గిన్నె తీసుకుందాం. కట్ చేసిన కరింగర ఒప్పలు ఉన్నాయి కదా, వేసుకుందాం. ఒక 6 స్పూన్ల చక్కెర వేసుకొని నున్నగా మిక్సీ పట్టుకున్నాం. ఒక గిన్నె తీసుకొని గిన్నె మీద ఒక జాలి బుట్టి పెట్టుకొని జ్యూస్ను వడబోసుకుందాం, గింజలేం పడకుండా. జ్యూస్ను వడబోసిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని మొత్తం లెమన్ జ్యూస్ అంతా వేసుకున్నాం. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఒక గంట తీసుకొని నిమ్మరసం సాల్ట్ కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. నేను 6 గ్లాసులు తీసుకున్నాను. మన ఇంట్లో టీ తాగే గ్లాసులు ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. మనం కరింగర పండు జ్యూస్ పట్టి పెట్టుకున్నాం కదా, అది గ్లాసులలో పోసుకున్నాం. గ్లాసులలో పోసుకున్న తర్వాత అల్యూమినియం పేపర్ ఉంటుంది కదా, అది గ్లాసులకు పెట్టుకుందాం. ఒక కత్తి తీసుకొని పేపర్కు చిన్న ఓలు పెట్టుకున్నానండి. మా ఇంట్లో ఐస్ క్రీమ్ పుల్లలు లేవండి, చెక్క స్పూన్లు ఉన్నాయి. ఇలాగా కట్ చేసుకున్నాను నేను. చెక్క స్పూన్లను నేను ఐస్ క్రీమ్ పుల్లలాగా వాడుకున్నాను. ఐస్ క్రీమ్ పుల్ల పెట్టుకున్నాను. మిగతా గ్లాసులకంతా ఇట్లానే పెట్టుకున్నామండి. పెట్టుకున్నాక ఈ ప్లేట్ తీసుకొని పోయి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాము. ఒక నైట్ అంతా అలాగనే పెట్టినాను నేను. ఒక నైట్ తర్వాత ఒక ఐస్ క్రీమ్ గ్లాస్ తీసుకొని ఒక గిన్నెలో వాటర్లో పెట్టుకున్నాం. వాటర్లో పెట్టిన తర్వాత ఐస్ క్రీమ్ తీస్తామండి పైకి. చూడండి ఐస్ క్రీమ్ ఎలాగుందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మన కరింగర పండు ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. నా వీడియోకి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.